సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను కుమార శతకములోని 81 నుండి 90 పద్యాలను మీకు వివరించబోతున్నాను. నరవరుడు నమ్మితను నౌకరిలో ఉంచునెడా, వాని కార్యములందు సరిగా మెలంగ నేర్చిన పురుషుడు లోకమునన్ కీర్తి పొందు కుమారా. నరవరుడు నమ్మితను నౌకరిలో ఉంచునెడా, వాని కార్యములందు సరిగా మెలంగ నేర్చిన పురుషుడు లోకమునన్ కీర్తి పొందు కుమారా. ఓ కుమారా, ధరణిని పరిపాలించినట్టి రాజు మీ పట్ల మిక్కిలి నమ్మకమును ఉంచి తాను నీకు ఒక పనిని అప్పగించి నియమించినప్పుడు ఆ పనిని మిక్కిలి శ్రద్ధాసక్తులతో, సరైన రీతిలో మిక్కిలి పట్టుదలతో, అంకిత భావముతో మెలగగలిగినట్టి మానవుడు ఆ పనిని చక్కగా పూర్తి చేయడమే గాక లోకమునందు మిక్కిలి కీర్తిని పొందును కదా అని భావము. తల్లిని తండ్రిని సహజల అలరి పెట్టినను వారలలుగుచు నీపై ఉల్లమున రోయుచుందురు, కల్లరి వీడనుచు కీర్తి కందన్ కుమారా. తల్లిని తండ్రిని సహజల అలరి పెట్టినను వారలలుగుచు నీపై ఉల్లమున రోయుచుందురు, కల్లరి వీడనుచు కీర్తి కందన్ కుమారా. ఓ కుమారా, నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులను, నీకు తోబుట్టువులకు వారిని ఏ మాత్రమును అల్లరి పాలగునట్లు చేయరాదు. అట్లు చేసిన ఎడల వారు నీ పట్ల కోపము చూపడమే గాక వారు మనస్సునందున నిన్ను ఒక అసత్యవాదిగాను నీచునిగాను లెక్కించడమే గాక దాని వలన నీకు అపకీర్తి కలగడమే కాక నిన్ను మిక్కిలి అసహ్యించుకొనెదరు. కావున అట్లు ప్రవర్తించకూడదని భావము. నగకూడదు పరసతికని తన మాతృ సమానమెన్నదగు, ఎవరితోన్ పగకూడ దొరల నిందింపగన్ కూడదు, కనుము వృద్ధ పదము కుమారా. నగకూడదు పరసతి కని తన మాతృ సమానమెన్నదగు, ఎవరితోన్ పగకూడా దొరల నిందింపగన్ కూడదు, కనుము వృద్ధ పదము కుమారా. ఓ
కుమారా, పరుల భార్యలను చూసి నవ్వకూడదు. వారిని తగిన రీతిగా గౌరవించడమే గాక వారిని నీ తల్లితో సమానముగా భావించి మెలగవలెను. ఏ ఒక్కరితోనూ విరోధమును తెచ్చుకొనకూడదు. ఇతరులను నిందించకూడదు. పెద్దలు నడచిన మార్గమును తెలుసుకొని మనగలుగుము అని భావము. పరులెవ్వరేని తనతో పరిభాషించినను మేలు పలుకవలయు. ఆదరము కలచోట కీడుకరము వనర్పంగరాదు. కదర కుమారా, పరులెవరిని తనతో పరిభాషించినను మేలు పలుకవలయు. ఆదరము కలచోట కీడుకరము వనర్పంగరాదు. కదర కుమారా, ఓ కుమారా, పరులెవ్వరైనా తనతో సంభాషించిన ఎడల మంచితనముతో మంచిగా మాట్లాడవలెను. నీ పట్ల ఆదరమును చూపిస్తూ నిన్ను ఆదరించినట్టి వారికి ఏ పరిస్థితి నందైనా హానిని తలపెట్టవలదు. ఇట్టివి ఆచరించి మెలగవలెనని భావము. గృహదాహకునిం పరదారహరుం బంధుహిత కార్యరహితుని దుష్టోత్సాహపరుని చంపి నరపతి ఇహ పరములయందు కీర్తినెసగు కుమారా. గృహదాహకునిం పరదారహరుం బంధుహిత కార్యరహితుని దుష్టోత్సాహపరుని చంపి నరపతి ఇహ పరములయందు కీర్తినెసగు కుమారా. ఓ కుమారా, గృహ నివాసములకు నిప్పంటించి తగులబెట్టువానిని, పరభార్యలను అపహరించునట్టి వారిని, బంధువులు శ్రేయోభిలాసులు మొదలైన వారి పనులను చేయక చెడగొట్టెడు వానిని, దుష్ట కార్యములను చేయుటయందు ఉత్సాహము కలిగినట్టి వారిని రాజు సంహరించిన ఎడల అట్టి రాజు ఈ లోకమునందే కాక పరలోకమునందు కూడా మిక్కిలి కీర్తిని పొందగలుగును అని భావము. ధరణీ జాతము లేయేతరి ఎట్లట్లను ఫలించును. తగనటు పూర్వాచరణ ఫలంబు అనుభవము కరా మనుభవనీయమగును కాదే కుమారా. ధరణీ జాతము లేయేతరి ఎట్లట్లను ఫలించును. తగనటు పూర్వాచరణ ఫలంబు అనుభవము కరా మనుభవనీయమగును కాదే కుమారా. ఓ కుమారా, ఈ విశాల ధరణి యందున ఉద్భవించిన వృక్షములు ఆయా ఋతువుల ఆధారంగా ఫలాలను ఎట్లు ఇచ్చునో అదే విధముగా మానవులు కూడా పూర్వజన్మములందు చేసినట్టి పాపపుణ్యముల ఫలాలను బట్టి ఈ జన్మమునందు తప్పక అనుభవించెదరు కదా అని భావము.
గనులు విని సమ్మతింపని పనులకు చొరబడక పొగడు పనులను చొరుమిందును బొంకబోక కడు సజ్జనములతో కలసి మెలగు జగతి కుమారా గనులు విని సమ్మతింపని పనులకు చొరబడక పొగడు పనులను చొరుమిందును బొంకబోక కడు సజ్జనములతో కలసి మెలగు జగతి కుమారా ఓ కుమారా, గొప్పవారైనట్టి పెద్దలు వద్దని వారించినట్టి దుష్ట కార్యములను ఏ స్థితినందు కూడా చేయకుము. పెద్దలు మెచ్చుకొనునట్టి పనులను చేయ పూనుకొనుము. ఎట్టి స్థితినందు కూడా అబద్ధములు పలుకుటకు వెళ్ళకూడదు. సజ్జనులైన వారితో మైత్రీ భావమును పెంచుకొని మెలగవలెనని భావము. మనుజుడు జన్మాంతరమున చేసిన పుణ్యపాపములు పుడవిని వానిని పొందక విడువవు. దేవుని నిందింపకుము, కీడు పడుము కుమారా. మనుజుడు జన్మాంతరమున చేసిన పుణ్యపాపములు పుడమిని వానిని పొందక విడువవు. దేవుని నిందింపకుము, కీడు పొడుము కుమారా. ఓ కుమారా, ఈ ధరణిపైన నివసించునట్టి మానవుడు పూర్వజన్మమునందు పాపపుణ్యముల ఆధారంగానే ఈ జన్మమునందు కష్టములు గాని సుఖములు గాని తప్పక అనుభవించవలయును. కాని అనుభవించక ఏ మాత్రమును వదిలిపెట్టవు. ఇట్టి స్థితికి భగవంతుని నిందించకుము. ఒకవేళ నిందింపపోనినా నీ కష్టములు మరింత అధికమగునని భావము. మనుజులు తన సౌఖ్యము కొరకును సంరక్షణము అవని కోరుదురగి. ఏ జనపాలుడు సంరక్షింపను తగియును బ్రోవడతడే. పాపి కుమారా, మనుజులు తన సౌఖ్యము కొరకును సంరక్షణము అవని కోరుదురగి. ఏ జనపాలుడు సంరక్షింపను తగియును బ్రోవడతడే. పాపి కుమారా, ఓ కుమారా, లోకమునందలి మానవులు సుఖములను ఆశించి కోరుకొని ఒక మంచి రక్షణను కోరుకొనెదరు. శరణన్న వారిని కాపాడగలిగినట్టి సామర్థ్యము కలిగి ఉన్నప్పటికీ ఏ రాజు అయితే రక్షించడానికి పూనుకొనడో అటువంటి రాజు చాలా పాపాత్ముడగునని భావము. పురుషుండు నర్పని పనికి అరయగా దైవం బదెట్టులను కూలించును. సరనిగ వితకయున్నను వరి పండునే ధరణిలోనా. వరలి కుమారా,
పురుషుండు నర్పని పనికి అరయగా దైవం బదెట్టులను కూలించును సరనిగ వితకయున్నను వరి పండునే ధరణిలో నా వరలి కుమారా ఓ కుమారా, ఈ ధరణి యందున చక్కగా బాగా నాటని ఎడల వరి పైరు వరి ధాన్యమును ఏ విధముగా మంచి దిగుబడి ఇవ్వదో అదే విధముగా మానవుడు కూడా తాను ఏ విధమైన ప్రయత్నమును చేయని ఎడల అట్టి కార్యమునకు భగవంతుడు ఏ విధముగాను అనుకూలించడు కదా అని మీరు నా నుంచి సాహిత్యమునకు సంబంధించి ఏ అంశాలను కోరుకుంటున్నారో తెలియజేయగలరు. అట్టి వాటిని నేను వీలైనంత త్వరలో చెప్పుటకు ప్రయత్నిస్తాను. ఇట్లు మీ కంబం సిద్ధారెడ్డి.